కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు తీవ్ర ఆరోపణలు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, అభివృద్ధి పేరుతో లూటీ జరుగుతుంది అని వైసీపీ నేతలు విమర్శించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇప్పటికే పూర్తయిన పనులకు కూడా మళ్లీ టెండర్లు పిలుస్తున్నారని ఆరోపించారు. కానూరు ప్రాంతంలో ఇప్పటివరకు ఎటువంటి గణనీయమైన అభివృద్ధి జరగలేదని, చిన్న వర్షానికి రోడ్లు మునిగిపోతున్నాయని వారు పేర్కొన్నారు. అయితే దైవభక్తుని చక్రవర్తి నిరసన చేసిన తర్వాత మాత్రమే తాత్కాలికంగా రోడ్డు పనులు చేపట్టారని విమర్శలు చేశారు. మాట్లాడవలసినటువంటి మీరు తల్లికి చెల్లికి కూడా సంబంధాలను అంటగట్టేసి మీరు భార్యలకి చెల్లెళ్ళకి తల్లికి సంబంధం పద్ధతిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన అడిగిన కారణాలు ఏంటి? టెండర్ పిలవకుండా పనులు చేశారు, చేసిన పనులకి మళ్ళీ టెండర్ పిలిచారు. ఇది ఆయన అడిగినటువంటి సారాంశం. దానికి జనసేన నాయకుడని చెప్పుకుంటున్న తాతపూడి గణేష్ గారు ఏ విధంగా మాట్లాడారు? వర్కులు అవసరమైనప్పుడు కాంట్రాక్టర్ టెండర్ లేకుండానే వర్క్ చేస్తాడనే విధంగా ఆయన సమాధానం చెప్పాడు. అయ్యా గణేష్ గారు, మీరు ఫస్ట్ తెలుసుకోండి, వర్కులు ఎప్పుడు ఎలా చేస్తారు అని చెప్తున్నారు. తగుదమ్మా అంటూ ఫస్ట్ తారీఖు రాగానే తెల్ల సొక్కాలు తెల్ల ప్యాంట్లు వేసుకొచ్చేసుకుని 4,000 పంచడానికి రెడీ అయిపోతుంది. తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెప్తున్నా. ఆ పక్కనే ఉన్న ముసలోళ్ళు 50 ఏళ్ళు పెన్షన్ వచ్చిన వాళ్ళు మీకు కళ్ళ కనపడతలేదా? ఆ రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్ వచ్చేయాలన్నా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా మీ అందరికీ? వచ్చేసి కొత్త తారీఖు ఫస్ట్ తారీఖు ఏదో పెంచారు, 4,000 పెంచారు. మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి పెంచారు. ఇచ్చిన దరిమిలా